డిలిమిటేషన్ పై సౌత్ ఏకం కాబోతోందా? తమిళనాడు సీఎం స్టాలిన్ అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా? కేంద్రంపై దక్షిణాది రాష్ట్రాలు దండెత్తబోతున్నాయా? అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే అనిపిస్తోంది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారంపై ఇవాళ చెన్నై వేదికగా డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరగబోతోంది. ఉదయం 10 గంటలకు చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్లో జేఏసీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి సౌత్ నుంచి 20కి పైగా పార్టీల నేతలు, పలువురు సీఎంలు హాజరు కానున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలు చెన్నైకి చేరుకున్నారు. ఈ మీటింగ్ కు దక్షిణాది రాష్ట్రాల నుంచి మొత్తం 24 మంది నేతలు మీటింగ్ కు హాజరు కానున్నట్లుగా డీఎంకే తెలిపింది. కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక కాంగ్రెస్ నుంచి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, రాజేంద్ర చోళన్, పొన్ననంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే చెన్నై చేరుకున్నారు. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, వినోద్ కూడా చెన్నైలో ల్యాండ్ అయ్యారు. ఇక ఆప్ తరపున పంజాబ్ సీఎం భగవంత్ మాన్, సంజయ్ సింగ్, ఒడిశాలోని బీజేడీ నుంచి 2 నేతలు, కాంగ్రెస్ నుంచి 1, అలాగే కేరళ కాంగ్రెస్ నుంచి మరో 2 లీడర్లు, సిపిఐ తరపున వినయ్ విశ్వం అఖిలపక్ష సమావేశానికి హాజరవుతారంటూ ఇప్పటికే డీఎంకే కన్ఫర్మ్ చేసింది. అలాగే పంజాబ్లోని శిరోమణి అకాలీదళ్ పార్టీ నుంచి మరో 2 కీలక నేతలు కూడా మీటింగ్ కి వస్తున్నట్లుగా డీఎంకే నేతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2026లో డీలిమిటేషన్ ను చేపట్టాలని యోచిస్తోంది. జనాభా ప్రాతిపాదికన జరిగేటువంటి ఈ లోక్సభ పునర్విభజన ప్రక్రియ వల్ల ఉత్తరాది రాష్ట్రాలు లబ్ధి పొందుతాయని, దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నాయి. అందుకే దక్షిణాది రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం స్టాలిన్ 7 రాష్ట్రాల సీఎంలకు, వివిధ పార్టీలకు లేఖలు రాశారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ విధానానికి వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేద్దామని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే నేడు డీలిమిటేషన్ పై భేటీకి ప్రాధాన్యతను సంతరించుకుంది. డీలిమిటేషన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్ర ప్రతిపాదనల ప్రకారం పార్లమెంట్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా డీలిమిటేషన్ కసరత్తును బహిరంగంగానే విమర్శించారు. ఈ క్రమంలోనే చెన్నైలో ఇవాళ జరిగే అఖిలపక్ష సమావేశంలో డీలిమిటేషన్ పై ఆయా పార్టీల నేతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, కేంద్రంపై పోరుకు ఎలాంటి ప్రణాళికలు రచిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డీలిమిటేషన్ అంశంపై న్యాయపరమైన రాజకీయ వ్యూహాలకు చర్చలు వేదికగా స్టాలిన్ పిలుపునిచ్చారు. 7 రాష్ట్రాల ముఖ్య పార్టీల నేతలకు ముఖ్యమంత్రి డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ ఆహ్వానం పంపించారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 10 గంటలకు ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్లో ఈ సమావేశం జరగబోతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా చెన్నైకి ల్యాండ్ అయ్యారు. అలాగే పలు రాష్ట్రాలకు సంబంధించిన ఉప ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నాయకులు, ముఖ్య నాయకులు, డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నటువంటి నాయకులందరూ ఏకతాటిపైకి వచ్చేందుకు చెన్నైని వేదికగా తీసుకున్నారనే చెప్పాలి. ముఖ్యంగా కేరళ సీఎం పినరయి విజయన్, అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, పార్లమెంటు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ డీలిమిటేషన్ అంశం పైన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో జేఏసీ సమావేశం జరుగుతోంది. విపక్షాల పార్టీకి సంబంధించిన నేతల సమావేశం. ఈ సమావేశంలో డీలిమిటేషన్ అంశంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం ఏ విధంగా పోరాడాలి, రాజకీయంగాను అలాగే న్యాయపరంగాను ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లాలి అన్న అంశాలకు సంబంధించి ఈరోజు తీర్మానాలు చేయబోతున్నారు. ప్రస్తుతం చెన్నై ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్కి విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా చేరుకుంటున్నారు. ఇందులో 3 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, అలాగే ఒక రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం కూడా హాజరవుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో పాటుగా కర్ణాటకకు సంబంధించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అలాగే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వివిధ పార్టీలకు సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్స్, కీలక నేతలు కూడా హాజరవుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే మాజీ ఎంపీ వినోద్ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అలాగే బీజేడీ నుంచి
ఆ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు, అంతేకాకుండా ఇటు శిరోమణి అకాలీదళకు సంబంధించిన ప్రతినిధులు, వివిధ తమిళనాడులో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి సుమారు 20 పార్టీలకు పైగా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. 1971 సెన్సస్ ఆధారంగానే నెక్స్ట్ వచ్చే 30 కూడా ఈ డీలిమిటేషన్ ప్రక్రియను కొనసాగించాలన్న అంశంతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా డీలిమిటేషన్ ప్రక్రియను పునఃపరిశీలించాలి. జనాభా ప్రాతిపదికన తీసుకున్నట్లయితే కనుక ఉత్తరాది రాష్ట్రాలకి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. సో ఇప్పుడు జనాభా ప్రాతిపదికన చేస్తే అవి 140కి పైగా చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో దక్షిణాది రాష్ట్రాలు మొదటి నుంచి కూడా జనాభా నియంత్రణ కానీ మిగతా అభివృద్ధి అంశాలపై ఫోకస్ చేస్తూ రాష్ట్రాలను వృద్ధిలోకి తీసుకొచ్చిన పరిస్థితి. చెల్లిస్తున్న పన్ను వాటాల్లో కూడా దక్షిణాది రాష్ట్రాల వాటా ఎక్కువగా ఉంది, కానీ తిరిగి వచ్చేది మాత్రం చాలా తక్కువగా ఉందని చెప్పి దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికీ నిధుల వాటా విషయంలో తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న తరుణంలో డీలిమిటేషన్ అంశం ద్వారా ముఖ్యంగా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన తీసుకుంటే కనుక నష్టం జరుగుతుందన్న అంశాల పట్ల ఆయా రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించి ఈ జేఏసీ సమావేశంలో ఏ విధంగా భవిష్యత్ కార్యాలయాన్ని ముందుకు తీసుకెళ్లాలి, న్యాయపరంగా ముఖ్యంగా రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా పోరాడాలి, ప్రజల్లో ఈ అంశం పైన ఏ విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి అన్న అంశాలకు సంబంధించి ఈరోజు కొన్ని తీర్మానాలు చేసే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా 7 రాష్ట్రాలకు సంబంధించి ఇటు ఏపీ, తెలంగాణ, అలాగే కర్ణాటక, కేరళ, ఒడిశా ఈ రాష్ట్రాలతో పాటుగా పంజాబ్, పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులను ఆహ్వానించడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆ రాష్ట్రం నుంచి ఎవరు కూడా ముఖ్యంగా ఏపీ టీడీపీ అలాగే జనసేన ఈ రాజకీయ పార్టీల నుంచి ఎవరూ రాలేదు. వైఎస్ఆర్సీపీకి ఆహ్వానం పంపిన ఆ పార్టీ నుంచి కూడా ఎవరు ప్రతినిధులు వెళ్ళలేదని చెప్పి సమాచారం అందుతుంది. అలాగే టీఎంసీ పార్టీ నుంచి కూడా ఎవరు ప్రతినిధులు వెళ్ళలేదని చెప్పి సమాచారం. సో ప్రస్తుతం ఈ సమావేశాన్ని డీలిమిటేషన్ పై స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. విభజన రాజకీయాలకు ముఖ్యంగా ఇండియా బ్లాక్ అలాగే విపక్ష పార్టీలు ముఖ్యంగా ఈ విభజన రాజకీయాలకి భాషాపరంగా అలాగే దక్షిణాది ఉత్తరాది అంటూ కూడా విభజించే రాజకీయాలని చేస్తున్నాయి అంటూ కూడా బీజేపీ ఈ సమావేశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. స్టాలిన్ ప్రధానంగా వచ్చే ఏడాది తమిళనాడులో ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో తన వైఫల్యాల్ని ముఖ్యంగా అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ప్రజల దృష్టిని వరించేందుకు ఈ డీలిమిటేషన్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పటికే ఇటు అమిత్ షా కానీ లేక కిషన్ రెడ్డి కానీ డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు ఏ రాష్ట్రాలకు అన్యాయం జరగదు అన్న వ్యాఖ్యలను అయితే చేశారు. కానీ ఏ విధమైన పంతాను అవలంబించబోతున్నారు అన్నది మాత్రం ఎక్కడ కూడా ఇంకా స్పష్టం చేయలేదు. సో 2000 జనాభా గణన తర్వాతే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ చేస్తారా, లేక ఇప్పుడున్న ముఖ్యంగా పార్లమెంట్ ఎంపీల సంఖ్యాబలానికి అదనంగా ప్రతి రాష్ట్రానికి 50% పెంచుతూ నిర్ణయం తీసుకుంటారో, సో ఏ పద్ధతిని అవలంబిస్తారనేది చర్చ రాకపోయినప్పటికీ జనాభా లెక్కల ఆధారంగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న అంశాన్ని మొదట స్టాలిన్ లేవనెత్తారు. ఇప్పటికే తమిళనాడులో ఆల్ పార్టీ సమావేశం నిర్వహించారు. దానికి అనుగుణంగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యంగా విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలను పిలిచి దీనిపైన మనం పోరాటం చేయాలి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తుందన్న అంశాల పట్ల ఈరోజు నేతలు చర్చించి కొన్ని తీర్మానాలని తొలి జేఏసీ సమావేశం ఇది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలని విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలతో కూడా తీసుకోబోతున్నారు. ఆయా పార్టీలకు సంబంధించిన నేతలు తమ అభిప్రాయాలని సమావేశంలో తెలియపరిచి ఏ విధంగా ఈ డీలిమిటేషన్ అంశం పైన ముఖ్యంగా ముందుకు వెళ్ళాలి, చట్టపరంగా న్యాయపరంగా ముఖ్యంగా సుప్రీంకోర్టు ద్వారా పోరాడమా లేక ప్రజాందోళనల ద్వారా ముఖ్యంగా కేంద్రం దిగువ చేయడమా, ఏం చేయాలి అన్న అంశాలకు సంబంధించి ప్రధానంగా ఈరోజు ఈ డీలిమిటేషన్ అంశంపై ఏర్పాటు చేసిన విపక్ష కూటమి సమావేశంలో చర్చ జరగబోతుంది. అయితే ఇక్కడ బీజేపీ మరొక ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ ఒకటి అనేది తేటతెల్లమైంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పాల్గొనడం పట్ల కూడా బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ రెండు పార్టీలు ఒకటే అన్నది ఇప్పుడు ఈ సమావేశంతో తేటతెల్లమైంది. మరోపక్క రాహుల్ గాంధీని కూడా టార్గెట్ చేస్తున్నారు. దేశంలో జనాభా ఎంత ఉందో వారికి అంత వాటా దక్కాలి అన్నది రాహుల్ గాంధీ చెప్పే మాట. కానీ ఇప్పుడు ఈ డీలిమిటేషన్ విషయంలో మాత్రం ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అన్న అంశాన్ని కూడా బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. సో రాజకీయంగా కూడా అనేక విమర్శలు ఈ సమావేశం పట్ల లేవనెత్తుతున్నప్పటికీ ముఖ్యంగా దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకి తూర్పు రాష్ట్రాలకి నష్టం జరుగుతుందన్న వాదన అయితే ఆ రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎందుకంటే పార్లమెంట్లో ముఖ్యంగా ఎంపీల సంఖ్యాబలం దక్షిణాది రాష్ట్రాల సంఖ్య తక్కువగా ఉంది, ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల ఎంపీల సంఖ్యాబలం ఎక్కువగా ఉంది. సో ఈ డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగి
ఉత్తరాది రాష్ట్రాల్లో కనుక ఎంపీల సంఖ్య పెరిగితే దక్షిణాది రాష్ట్రాల యొక్క వాయిస్ అణిచివేయబడుతుంది, వారు గొంతెత్తే అవకాశం ఉండదు. ప్రభుత్వాలు, కేంద్రంలో ప్రభుత్వం ఇవన్నీ కూడా ఉత్తరాది రాష్ట్రాలపైన ఎంపీలపైన ఆధారపడి ఏర్పడితే కనుక ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే నిధుల విషయంలో అన్యాయం జరుగుతుంది. సో తదుపరి దక్షిణాది రాష్ట్రాల సమస్యలను కూడా పార్లమెంట్లో ఎత్తేందుకు ముఖ్యంగా గొంతు లేకుండా చేసే ప్రయత్నం ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తున్న అంశాలని ఇప్పటికే స్టాలిన్ మాట్లాడడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి కూడా ఈ డీలిమిటేషన్ అనేది లిమిట్ ఫర్ సౌత్ అన్నట్లుగా, అంటే డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా ముఖ్యంగా సౌత్ ని చాలా తగ్గించడం, పార్లమెంట్ లో వారి ప్రాతినిధ్యం తగ్గించే విధంగా కుట్ర జరుగుతుందన్న వ్యాఖ్యలకు కూడా రేవంత్ రెడ్డి ఇటీవల తమిళనాడుకు సంబంధించిన ఎంపీలు ఈ సమావేశానికి ఇన్విటేషన్ ఇచ్చిన సందర్భంగా ఇటు మాట్లాడడం జరిగింది. అలాగే కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ పైన దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలకు సంబంధించి అధిష్టానం అనుమతి ఇవ్వడంతోనే ఈ రోజు ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి కానీ డీకే శివకుమార్ కానీ అటెండ్ అవ్వడం జరిగింది. అయితే ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కానీ పార్టీలు కానీ ఈ సమావేశాన్ని కొంత అభ్యంతరం వ్యక్తపరుస్తున్న పరిస్థితి ఉంది. జనాభా ప్రాతిపదికన చేయాలి, అప్పుడే ముఖ్యంగా ప్రజలకు సంక్షేమం ఉంటుందని చెప్పి ఉత్తరాది పార్టీలకు సంబంధించిన నేతలు, బీజేపీ నేతలు ముఖ్యంగా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే దీనివల్ల ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదన్న అభిప్రాయాన్ని ముఖ్యంగా ఇప్పటికే కిషన్ రెడ్డి అలాగే అమిత్ షా వ్యాఖ్యానించినప్పటికీ ఖచ్చితంగా దీనివల్ల నష్టం జరుగుతుంది. అందుకే మేము ముఖ్యంగా సమాఖ్య స్ఫూర్తిని కాపాడేందుకు అలాగే ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఇది ఒక చారిత్రాత్మక సమావేశం, ఒక భవిష్యత్ పోరాటానికి ఇదొక నాంది అని చెప్పి ఇప్పటికే స్టాలిన్ ప్రకటించడం జరిగింది. సో కొన్ని కీలక అంశాలపైన ఈరోజు ఏ విధంగా భవిష్యత్తులో ఈ డీలిమిటేషన్ ప్రక్రియని జనాభా ప్రాతిపదికన చేస్తే దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి, కోర్టులను ఆశ్రయించడమా లేక రాజకీయ పోరాటాలు చేయడమా, ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లాలి అన్న అంశాలకు సంబంధించి ఈ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో ఈరోజు కీలక తీర్మానాలను అయితే చేయబోతున్నారు. మధ్యాహ్నం వరకు కూడా ఈ ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్లో ఈ సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం విపక్ష నేతలకి స్టాలిన్ విందు ఇవ్వబోతున్నారు. లంచ్ తర్వాత ఈ సమావేశానికి సంబంధించి ఎటువంటి తీర్మానాలు చేసుకున్నారు అన్న విషయాలన్నింటినీ కూడా విపక్ష పార్టీలకు సంబంధించి ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు అటు స్టాలిన్ కానీ రేవంత్ రెడ్డి, పినరయి విజయన్ వీరంతా కూడా స్పందించే అవకాశం ఉంది. సో చూడాలి ఈ డీలిమిటేషన్ వ్యవహారాన్ని దక్షిణాది రాష్ట్రాలు ప్రధానంగా విపక్ష పార్టీలు ఎంతవరకు ముఖ్యంగా ముందుకు తీసుకెళ్లగలుగుతాయి, ఏ విధంగా తమ పోరాటాన్ని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటాయనేది ఈ సమావేశం అనంతరం మనకు అవకాశం ఉంటుంది. ఓకే గోపి.